బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గవర్నర్ నుంచి ఒక కీలక ఆదేశం అయితే వచ్చింది. మరి ప్రభుత్వం పలుసార్లు గవర్నర్కి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. కేటీఆర్ను విచారించాలని చెప్పేసి కూడా చెప్పింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నర్ నుంచి ఒక కీలక ఆదేశం అయితే వచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ను విచారణ చేయవచ్చు అని చెప్పేసి గవర్నర్ నుంచే అనుమతి అయితే లభించింది ప్రభుత్వానికి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు ఏదైతే ప్రభుత్వం నుంచి మనకు 2023లో ఈ కార్ రేస్ ఉందో, అంటే ఈ కార్ 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఫార్ములా ఈ కార్ రేస్ అయితే నిర్వహించింది. అందులో 55 నుంచి 60 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగింది. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దాదాపు 55 నుంచి 60 కోట్ల వరకు అయితే అవినీతి జరిగిందని అప్పట్లో ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం. సో దానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు కూడా ఈడీ ముందు, ఏసీబీ ముందు అయితే హాజరు కావడం జరిగింది. ఇది కావాలనే నా మీద కుట్రపూరితమైన అది కేసు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు అయితే మీడియాని కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో కేటీఆర్ మరి అరెస్ట్కి చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కీలక పిల్ అయితే దాఖలు చేసడం జరిగింది. సో దాన్ని కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అదైతే కొట్టివేసింది. ప్రస్తుతం గవర్నర్ నుంచి అయితే ఒక అనుమతి అయితే వచ్చింది. సో మళ్ళీ విచారణ చేయొచ్చు, కేటీఆర్ని మళ్ళీ విచారణ చేయొచ్చు. ఏసీబీ అధికారులు ఎవరైతే ఉంటారో కేటీఆర్ను విచారణ చెయ్యొచ్చు అని చెప్పేసి అనుమతులు అయితే వచ్చినాయి. మరి అనుమతులే వచ్చినాయి, విచారణ చేస్తారా, లేదంటే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అయితే దాని గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో మరి ఎప్పుడు విచారణ జరగనుంది అని అయితే ముందు తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, సో ఈ ఫార్ములా రేస్ అసలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ప్రధాన అంశాలు కనుక చూస్తే 2023 ఫిబ్రవరిలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేస్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఇక రేసు నిర్వహణలో 55 నుంచి 60 కోట్ల వరకు పెద్ద ఎత్తున అంటే అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎవరైతే ఉంటారో మరి అంటే క్యాబినెట్ అనుమతి లేకుండా, ప్రభుత్వంలో ఉన్న అనుమతి లేకుండా మరి 55 నుంచి 60 కోట్ల వరకు అయితే ఒక సంస్థ కంటే గ్రీన్కో అనే సంస్థకైతే చెల్లించినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మరి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో మరి కేటీఆర్కు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పేసి ఇలాంటి అవకతవకలు పాల్పడినందుకు గాను ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు కేటీఆర్ పైన అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో అనుమతి లేకుండా గ్రీన్కోకి అయితే మరి ఈ డబ్బులు అయితే చెల్లించారు. సో దాంతో ఈడీ, ఏసీబీ, కేటీఆర్ అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. సో దానికి సంబంధించే ఇప్పటికే కేటీఆర్ పలుమార్లు ఈడీ ముందు సో అక్కడ క్లియర్గా హాజరవడం జరిగింది. సో దానికి సంబంధించి సో కేటీఆర్ కూడా చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది, అంటే ఇది రాజకీయ కోణంగా కుట్ర, కావాలనే నన్ను ఇందులో అయితే ఇరికిస్తున్నారు, అందులో ఎలాంటి అది లేదు, అప్పట్లో నేనైతే మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, సో నా ప్రమేయంతోనే నేనే స్వతహాగా నిర్ణయం తీసుకున్నాను, ఇందులో ఎలాంటి అవకతవకలు అయితే జరగలేదు, ఇదంతా పారదర్శకంగా జరిగింది, కరెక్ట్ జరిగిందని చెప్పేసి కేటీఆర్ మరోవైపు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇది పెద్ద కేసే కాదు, ఇది ఒక లొట్ట పీసు కేసు అని చెప్పేసి కూడా పలుమార్లు మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది. నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను, ఏ విచారణకైతే నేను సిద్ధంగా ఉన్నాను, అసలు ఇది పనికిరాని కేసు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఇప్పటికైతే చాలాసార్లు అయితే మీడియా ముఖంగా, అంటే లాస్ట్ టైం అంటే ఇప్పటికీ 4-5 సార్లు అయితే విచారణకైతే హాజరయ్యారు. మరి ఈ క్రమంలో అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ విచారణ చేయాలంటే కనుక ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు అయితే ఒక కీలక ఆదేశం అయితే ఇచ్చింది. ఆ ఆదేశం ప్రకారం అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ అయితే తీసుకున్నారు కేటీఆర్ని మళ్ళీ విచారించడానికి. సో నెక్స్ట్ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కూడా ఏదైతే ఈడీ, ఏసీబీ సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉంటుందో దాన్ని కొట్టివేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో దాన్ని అయితే తిరస్కరించాడు. సో ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే ఉంటుందో దాన్ని తొలగించాలి, కొట్టివేయాలని చెప్తే ఆ పిటిషన్ అయితే తిరస్కరించింది సుప్రీంకోర్టు. సో ఆ కేసు కూడా ఇప్పటివరకు అయితే సో నడుస్తుంది అనమాట అది.
సో ఇప్పుడు తాజాగా గవర్నర్ నుంచి అయితే ఒక కీలక సమాచారం అంటే కీలక అనుమతి అయితే వచ్చింది. అంటే ప్రభుత్వం ఏసీబీ అధికారులు మళ్ళీ కేటీఆర్ను విచారించాలి, ఏదైతే ఈ ఫార్ములా కేసు రేసు ఉందో దీంట్లో విచారించవచ్చు అని చెప్పేసి కూడా అంటుంది. మరి విచారణ జరుగుతుందా, లేదంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉందా, లేదంటే అరెస్ట్ చేస్తారా అనేది అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయ అంశంగా అయితే మారింది. సో చూద్దాం ఏం చేస్తారు ఏంటి, మరి అధికారులు ఎట్లా ముందుకెళ్తారు. మరి కేటీఆర్ అయితే మరి అక్కడి నుంచి అయితే బలంగా అంటే ఇది పెద్ద కేసు కాదు, ఇది కేసు కాదు అన్నట్లుగానే మాట్లాడుతుంది. ఇది ఒక లొట్టపీస్ కేసు కావాలనే ఇందులో నన్ను అయితే చెప్తున్నారు. అప్పటికైతే నేను పూర్తి స్థాయిలో నేనే మంత్రిగా ఉన్నాను, ఎక్కడ ఎలాంటి డబ్బులు అవకతవకలు అయితే జరగలేదని చెప్పేసి క్లియర్గా పలుమార్లు మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది. ఇది కావాలనే దీన్ని అయితే రాద్ధాంతం చేస్తున్నారు, అంటే కేసును కావాలనే రాజకీయ కుట్ర కోణంలో నన్ను ఇరికిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే గవర్నర్ నుంచి అనుమతి అయితే లభించింది విచారించాలని చెప్పేసి. ఇంకా కేటీఆర్ని అయితే ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇంకా కేటీఆర్ను విచారించి ముందస్తు అంటే ఈ కేసును అయితే ముందుకు వెళ్ళడానికైతే వాళ్ళైతే విచారణ అయితే చేపట్టనున్నారు. ఇంకా అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.